పండించిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. కేంద్రం నిధులు ఇస్తున్నప్పుడు కూడా పంట కొనుగోలు చేయడంలో మీకున్న ఇబ్బందులు ఏంది? గది కూడా చేత కదా మీకు? సుధీర్తాల పైసలు మేమే ఇవ్వడతామి, గోడ సంచి పైసలు మేమే ఇవ్వడతామి, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడతామి, లేబర్ పైసలు ఇవ్వడతామి, ట్రాక్టర్ల పైసలు ఇవ్వడతామి, అలా పనిచేసే ఎంప్లాయీస్ పైసలు ఇవ్వడతామి, గోడౌన్ల చోర చేసిన ఛార్జీలు ఇవ్వడతామి, మధ్యవర్తి వయసుకు కమిషన్ కూడా ఇవ్వడతామి. మీకున్న ఇబ్బంది ఏంది? తాడిపత్రులు ఎవ్వి వేసినా కూడా ఆగే పరిస్థితి. రాత్రి విపరీతమైన వర్షం, విపరీతమైన గాఢ ద్వారం, తాడిపత్రి ఉడకపోయినాయి, కవర్లు ఉడకపోయినాయి, వర్షం పడ్డది, ధాన్యం మొత్తం తడిసింది. ధాన్యం తడవక ముందే ఇవాళ క్వింటాల్కు దాదాపు 8 నుంచి 10 కిలోలు కట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? మొలకలు వచ్చినాయి, తడి ఉంది, తేమ ఉంది అని చెప్పి ఇప్పుడు ఎంత కట్ చేస్తారు? ఇక ప్రభుత్వాలు మీదికి మాత్రం పండించిన ప్రతి గింజ కొంటామంటారు. ఇవాళ రైతులు వ్యవసాయం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయడమే. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఒక్క రైతుకు కనీసం నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం. రైతు భరోసా ఇవన్నీ కాదు, ఫస్ట్ ధాన్యం కూడా అండి. అన్ని ఊకదప్పుడు మాటలు చెప్తారు, ఊరుచుకుంటా మాటలు చెప్తారు, నమ్మించి మోసం చేసే మాటలు చెప్తారు. కనీసం ప్లాన్ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రామచంద్ర నేతృత్వంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద బస్ యాత్ర, మా ఎమ్మెల్యేలు ఎంపీలు బస్ యాత్ర చేపట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వంలో చల్లం వచ్చింది. లేకుంటే ఇప్పుడు కూడా అయిపోదు.